బ్రహ్మార్పణం. ఉన్నదంతా బ్రహ్మమే అని అర్థమైన ఈ బ్రహ్మంలో జీవించాలి కాబట్టి, బతికున్నాం కాబట్టి, ఇప్పుడు అర్థమవటం అంటే ఏంటి? అయ్యే ఉన్నాం కనుక అర్థమైంది. అర్థమైన దాన్ని వాడబడాలి. వాడబడేటప్పుడు ఏముంది అంటే, నీ కళ్ళ ముందు జరిగే ప్రతి దాన్ని దీనిలోదేగా. మనలో ఎదుటోళ్ళు చెప్పులు వేసుకోకపోతే వాళ్ళు ఎందుకు వేసుకోలేదు, లేకపోతే ఇంకేది చేస్తే కనపడిందల్లా, అసలు నీ కళ్ళ ముందలు కనపడిందల్లా ఏంటి అని దాని లక్షణం. ఏంటి అనగానే నువ్వు కదలాల్సి వచ్చింది. అది అడిగింది, నువ్వు దానికి లొంగేవు, అందుకని రియాక్షన్ వచ్చింది. ఏదైనా నీ కళ్ళ ముందలు కనపడ్డప్పుడు ఆ రియాక్షన్ వచ్చినప్పుడల్లా నీకు ఎందుకమ్మా ఇంత అవసరమా? ఏదో ఒకటి అక్కడ ఎందుకో కొంతకు కారణం లేకుండా ఏ పని జరగదు. ఆ కారణం కనుక్కుని నువ్వేం చేస్తావు? నువ్వు ఆ కారణం కనుక్కుని? అంత అవసరం నీకేముంది అంట. సత్యం వైపుకు తీసుకువెళ్ళేదే ఆత్మస్వరూపం. నీ లోపలే పుట్టింది ఏంటి కారణం కనుక్కోమని, మళ్ళీ నీ లోపల నుంచి అది ఎందుకమ్మా అని నీ లోపలే చెప్తున్నది. అది చెప్పినా వినకుండా ఉన్న మొలని చెప్పడం ఆపేసింది అది, ఆత్మగా ఉండి కూడా. ఎందుకు వీటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాము, వీడి మాట నా మాట వింటలేదు అని వదిలేసింది. ఇప్పుడు మనం అమ్మ దగ్గరికి వచ్చాక ఏమి మనకు అర్థమవుతున్నది అంటే, ఓ నువ్వు ఆత్మగా ఉన్నావు అని గుర్తుపట్టు. అప్పుడు ఆ ఆత్మ నీ యొక్క రియాక్షన్లన్నిటినీ ఎలా కలుపుకుంటుందో నువ్వు చూడు. అదే నాకెందుకు అన్న ఒక మహామంత్రం. ఎంతటి మహామంత్రం అంటే నీకు ఏ మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, కానీ నాకెందుకు 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 అంటే ఆ ఆలోచన, ఆ దృశ్యం, ఆ చలనం నాకెందుకు. అట్లా ఆ నాకెందుకులోనే నువ్వు ఆత్మతో నువ్వు అనుసంధానం అవుతూ ఉంటావు. లేకపోతే పుట్టిన దాంతో రియాక్షన్. నువ్వు ఇప్పుడు వీళ్ళ పేరు అడుగుతావు, ఏమి ఇప్పుడు. అందుకే సత్సంగంలో ఎవ్వరి గురించి ఎవ్వరికి ఎందుకు అడగాలని బుద్ధి పుట్టట్లేదు. ఫస్ట్ ఎందుకు ఇంత సాంగత్యంలో ఉండి కూడా ఎందుకు తెలియట్లేదు అంటే, వాడు అమ్మ వేసిన ఫస్ట్ మంత్రమే. వీళ్ళ ఏ ఊరైతే నాకెందుకు, వీళ్ళ పేరు ఏదైతే నాకెందుకు. అందరూ తెలుసు, నవ్వుతున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ కావాలి అక్కడ ఎక్కడ పరిచయం పెరగట్లా. ఎందుకు పెరగట్లా? పరిచయం, నువ్వు ఆత్మతో పరిచయం. అందుకని తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు కనపడినంతసేపు, తర్వాత తెలియని వాళ్ళు, పరిచయం పెరగల. నువ్వు అక్కడున్న వాళ్ళతో కూడా ఆత్మగానే పరిచయం, దేహ పరిచయం మనకెందుకు? అందుకే ఇన్నేళ్ళు సాంగత్యం పెరిగే కొంది ఇంకా వాళ్ళు అంటే చూసి నవ్వేవాళ్ళే. ఏ ఊరోళ్ళు, ఏ పేరోళ్ళు, ఎవరు మనకు సంబంధం లేదు. అలా సత్సంగాన్ని నడుపుకుంటూ వస్తూ ఉన్న మూలాన్ని సత్సంగంతో ఆ చేరినందుకు పరమాత్మ ఈరోజు మన జీవిత ఆనవాళ్ళను కూడా ఉన్నారు మన చుట్టాలే, మనవాళ్ళే, మనకి గుర్తు రానివ్వట్ల. కళ్ళ ముందలు కనపడ్డప్పుడే పలకరింపుతో ఉన్నవాడికి తర్వాత ఆ అవసరం లేని వాడితో మనం సాంగత్యం చేపిస్తున్నారు మనకు అమ్మ. అది అమ్మ నేర్పే విద్య. మనం మామూలుగా దేన్ని ఆశ్రయించినంతసేపు దాంతో ఉండి తర్వాత మళ్ళీ మన దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. మన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమయ్యాము అంటే, జీవుడయ్యి వాసనని పెంచుకుంటా గుర్తులు తెచ్చుకున్నాం. ఆ గుర్తులే మళ్ళీ మన చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికక్కడ కళ్ళ ముందలు కనిపించినప్పుడు కూడా దాని గుర్తు తెలియకోకుండా వీళ్ళని చూసాం, కానీ వీళ్ళు ఎవరో తెలియదు నాకు. అలా తెలియదు. ఏ వ్యక్తి ఎట్లా తెలియదో నువ్వు ఇప్పుడు దాకా గడిపిన జీవితం కూడా నీకు తెలియదు. అయిపోవాలి అలాగా. నీ జీవితం గురించి కూడా నీకు తెలియదు. నిజంగా పుట్టిన కాంచి అనారోగ్యపరులమే. ఏ మందులు వాడాం, ఏ డాక్టర్ల దగ్గర చూపించుకున్నాం,
గుర్తుంచుకున్నామా? లేదు. పుట్టిన కాంచి ఆహారం తిన్నాం. ఏం తిన్నాం, ఎక్కడ తిన్నాం, ఎలాంటిది తిన్నాం, ఏం తిన్నాం గుర్తుంచుకున్నామా? గుర్తు ఉంచుకుంటే నీ చుట్టూ తిరుగుతున్నది. అందుకే మన పెద్దవాళ్ళు చాదిస్తంగా ఎందుకమ్మ చెప్పిందే చెబుతారా, ఎప్పుడు చెబుతున్నారు కదా అని వాళ్ళని ఇసుక్కున్నట్టే మన లోపల మనం విసుక్కోవాలి ఆ ఆలోచనని తేటం దగ్గర. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాం, అమ్మతో ఏం మాట్లాడాలనుకుంటున్నాం మనం? ఏం మాట్లాడాలనుకోవట్లే. అమ్మ ఇచ్చేదన్నా చెప్తే విందాము అనుకుంటున్నాం. అమ్మ దేని గురించి చెబుతున్నారు మనకి? జీవుడిని కలిపేసుకో కాలగర్భంలో, ఆత్మగా మిగిలిపో అని చెబుతున్నారు. కాలగర్భంలో కలవటానికి అది ఇప్పుడు ప్లాస్టిక్ కలవనట్టు భూమిలో మనం కూడా అట్టగైపోయాం. అదే కలిసే పదార్థం అనుకో, తెల్లారేసరికి పుట్టలు పోసేసి భూదేవతలు కలిపేసుకుంటుంది. కలిసే పదార్థం మన ఆలోచన నేను అనేది కలిసే పదార్థం కాలగర్భంలో కలవాలి అంటే నువ్వు అలాగా అయిపోవాలి. కలవనివాడుగా ఉన్నంతసేపు నువ్వు ఎలాగా మోసపోయావు, వృధా అయిపోయావు. అందుకే అమ్మ మనల్ని ఇట్లా పట్టుకుని ఇలాగా అంట. ఇప్పుడు నేను ఒక సాటికి రాలేదు, ఈరోజు ఒక క్లాస్కి నేను రాలేదు, లేకపోతే నేను ఒక సాటికి రాలేదు, వెళ్ళి నిన్ను ఎవరు అడగలా, వెళ్ళి సంజయ్కి చెప్పుకుంటావు. ఫంక్షన్కైనా ఇంకోటైనా ఎందుకు మా నాన్న వాళ్ళు ఆడిని గుర్తుపెట్టుకోమని వీడికి ఒక కారణం చెబితే కానీ మన మీద ఏ అభిప్రాయం ఉండకూడదని. ఆడు అసలు నీ గురించే పట్టించుకోలే. నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చావు. ఏం పనికి వచ్చింది? ఎవరికి పనికి వచ్చింది అది? నీకు పెంచుకోవడం తప్ప. అట్లా ఇక్కడ అమ్మ దగ్గర చూసింది ఏంటయ్యా అంటే ఎక్కడ అయిపోయింది ఎత్తని. అక్కడ ఆ సందర్భంలో ఎత్తరు, తర్వాత ఆ మాటను మాట్లాడతారు. ఆ సందర్భంలో ఎత్తనప్పుడేమో అనంతుడైపోయారు, తర్వాత మాట్లాడేటప్పుడేమో అనంతాన్ని తెలుపబడటానికి మాట్లాడాల్సి వచ్చింది పక్కోడికి చెప్పటం కోసం. లేకపోతే అసలు గతం అవసరమే కాదు కదా, గతంలో ఏమీ లేదు కదా. గతంలో ఏమీ లేదని అర్థమైనోడు భవిష్యత్తులోకి ఫ్రెష్గా వెళ్తున్నాడు. గతంలో నేనున్నాను మరి మాట్లాడితే ఈ పని సంజయ్షి చెప్పడానికి వచ్చింది అంటే అక్కడ నిన్నుంచుకున్నావు, అయిపోయిన పని గురించి నువ్వు ఎత్తక్కల్లా. అట్లా మన చేతలు మనం గుర్తుపడదాం. ఇప్పుడు మాధవి నిన్న క్లాసులోకి రాలేదని అడగలేమన్నాయి, మన తెలుసు. అట్లా మనం ప్రతిదాన్ని సంఘటనకి నువ్వు కలదొలొద్దు, సంఘటనలో నువ్వు కలుపుకోవద్దు, నిన్ను నువ్వు కలుపుకోవద్దు. ఎక్కడ ఈ నేను ఆనవాళ్ళు ఎక్కడ పుట్టకుండా ఉంటున్నది, ఎక్కడ పుడుతున్నది అంటే మనమే మనకు సాక్ష్యం. మన లోపలోడు గుచ్చి చెబుతున్నాడు, కానీ మనం పట్టించుకోవాలా, అంతే తేడా. ఇప్పుడు ఏ మాట మాట్లాడుతా ఉన్నా ఈ మాటకి ఎంతవరకు అవసరం ఉందని లోపల చెక్కింగ్ జరిగాకే బయటకు వస్తుంది. కానీ అక్కడ చెక్కింగ్ జరగకుండానే ఎందుకు బయటకు వస్తున్నది అంటే లొంగిపోయినోడు కనుక, లోయనైనోడు కనుక. బ్రహ్మం దగ్గర బ్రహ్మంగా ఉన్నావు అంటే ఫస్ట్ ఎట్లా వస్తున్నా, గుళ్ళోకి వెళ్తా కాళ్ళు కడుక్కుని, ఎక్కడికైనా కాళ్ళు కడుక్కుని వెళ్తే ఆ ఫ్రెష్నెస్ మనకుంటుంది, ఇంకోళ్ళకి కాదు. ఆ ఫ్రెష్నెస్ లాగా మనం కూడా ప్రతి క్షణం ఈ దేహ ఆనవాళ్ళని మనం వెనక్కి వెళ్ళిపోదాం, మన ఆనవాళ్ళని వెనక్కి తీసేసుకుందాం. అప్పుడు కానీ ఫ్రెష్ అవ్వదు. రాత్రి మా ఆయమ్మ ఫోన్ చేసి, అమ్మ ఆఖరణ బ్రహ్మాస్త్రం వదులుతామే అన్నీ అయిపోయాక ఆ అస్త్రాలని ఎట్లా కోరుకున్నాను అందంటే, నా చుట్టూరు ఉన్న వాళ్ళ మీద వదులు, నా దాకా రాకుండా అని అడుగుతున్నానమ్మా అంది. అమ్మా నా ముందలు నా మీద అస్త్రం వదలమని కోరుకుందాం కానీ నా చుట్టూరు వాళ్ళని నిన్ను శుభ్రం చేయటానికి అలా ప్రిపేర్ చేసాడు. నీ దాకా రావాలి అంటే నువ్వు వాళ్ళ ద్వారానే నువ్వు ఖాళీ అవ్వాలి. బ్రహ్మాస్త్రం వాళ్ళ మీద కాదు వదలాల్సింది, మన మీద మనం వదులుకోవాలి. వాళ్ళని మనమే తయారు చేసుకున్నాం అట్టగా. నీ మీద కోపానికి
ఆడికి నీ మీద ఎందుకు కోపం వచ్చిందంటే నువ్వే తయారు చేసావు ఆడిని. వాళ్ళు తయారై నీ దగ్గరికి రాలా. అదిగో అట్లా సృష్టిలో అవగాహన లేక వాళ్ళని దూరం చేయమని కోరుకోవద్దు. మనలో మనం దూరం అయిపోతే వాళ్ళు ఎవ్వరు మన జోలికి రారు. ఇప్పుడు బిడ్డలు చెప్పేది మీ సుఖం కోసం చెబుతున్నాం అన్నప్పుడల్లా నిజమని తెలియలా. నిజంగా మరి మన కోసం, మన సుఖం కోసమే. కానీ ఇడిదిప్పి చెప్పుకున్నాం, ఇడిదిప్పి చూసాం. ఏంటి వాళ్ళు నేర్పేది, మన అనుభవం పెద్దది కదా అనుకున్నాం. నీ అనుభవం అంతా నిన్ను ఇంకా కొనసాగిస్తున్నదని అడి తిరగాల్సి వచ్చింది ఆ నాయనకి. ఎదురయ్యి చెప్తే కానీ నీకు అర్థం కావట్లే. అయినా ఎదురై చెప్పినప్పుడు నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నా అనుభవం ఎంత అనుకున్నావే కానీ నా కోసం చెప్పించబడింది అనుకోవాలా. అలా మనం మోసపోతున్నాం. ఒక ఆయమ్మ మాట ఎత్తాము అంటే ఒక పాత్ర గురించి చెప్పట్లా. మనలో ఏ పాత్రతో ఉండి మనం వాళ్ళ జోలికి మనం వెళ్తున్నామా, మన జోలికి వాళ్ళు వచ్చారా, అది గుర్తుపట్టడమే. నా జోలికి ఎవరు రాకుండా ఉంటే బాగుండేది దండం పెట్టుకోక్కర్లా. నువ్వు వెళ్తున్నావు వాళ్ళ జోలికి. ఎందుకంటే నీకు అన్ని రకాలు ఎదురు చూపులు ఉన్నాయి, ఆశించటాలు ఉన్నాయి. వీళ్ళేంటి నన్ను పలకరించాలి, వీళ్ళతో నాకేంటి అన్న ఆత్మవైపుకి వెళ్ళమంటే వీళ్ళతో నాకేంటి అని పొగరు వైపుకి వెళ్ళావు. ప్రతిదీ ఎటు తీసుకోవాలో తెలియలా, ఎటు ప్రయాణించాలో తెలియలా, ఎట్లా వాడుకోవాలో తెలియలా. కానీ ఈరోజు బ్రహ్మం వచ్చి మనకి అందజేస్తున్నది కదా, మనకు అందజేయించబడుతున్నది కదా. ఇప్పుడు ఈ సమయంలో ఇలాగా ఇంత పెద్దగా మాట్లాడుకున్నా నీకు అడ్డం రాకుండా ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. లేకపోతే అలాంటి ఛాన్స్ లేని దగ్గర కుదురుతుందా? ఇది ఎందుకు మనకి ఇస్తున్నాడు అంటే మనకి ఎంత రెడీగా నేను కాలాన్ని ఉంచాను. ఇదే పరిస్థితి మరి మొదట్లో కుదిరిందా? ఈ ధైర్యం ఉందా మనకి? ఏ రోజు ఎలాంటి దాంతో మనం ప్రయాణం జరుగుతున్నదో, ఈ ధీరత్వంగా మనం ఎలాంటి ప్రయాణం జరుగుతున్నదో. ఈరోజు మన ఇంట్లో మన వాళ్ళు మనకి అమ్మ దగ్గరికి పంపుతున్నారు అంటే నువ్వు చేసుకునే ప్రతి క్షణము బ్రహ్మంగా ఎదుటోడిని చూస్తూ ఉన్నందుకు ఆడు సైలెంట్ అయిపోతా వస్తున్నాడు. జీవుడిగా చూసి నువ్వు పెంచావు, నువ్వు పెరిగావు, నువ్వు తగ్గిపో, ఆడిని పెంచుకో, ఆడు సైలెంట్ అవకేమవుతాడు. అమ్మ ఫస్ట్ నుంచి అదే చెబుతున్నారు. ఈ విలువ అనుకున్నారు కాబట్టి ఈ విలువ దగ్గర మీరు ఉండండి. 2 కావాలనుకున్నారంటే ఈ విలువ పోతున్నది. అన్నిటితో రోజు ప్రయాణం చేస్తానంటే ఇలాంటి అవకాశం మనకు రాదు. నువ్వు మొత్తటిని పక్కన పెట్టుకో, నీకు కావాల్సిన అవకాశం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ప్రతి క్షణం ప్రతి విషయం కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎవరు జరపబడే దాంట్లో మనం లేం. పరమాత్మే ఉన్నది, పరమాత్మే. నిన్ను ఆనవాళ్ళు లేకుండా తీసుకోమంటే నేను కానుకిచ్చాను, నేను దానం ఇచ్చాను, నేను సేవ చేశాను, ఈ ఆనవాళ్ళు పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరు కావాలన్నాడు? ఎవరు కావాలన్నారు? అసలు అదే నేను చంటున్నాను అంటున్నారంట. వాడపల్లిలో రికమెండేషన్ దొరకటం అంటే అసలు సాధ్యం కాని పనిలాగా ఉంది అక్కడ. అలాంటిది ఆయన ఫస్ట్ పేపర్ తీసుకుని నేను కొంచెం మందేనని చెప్పానండి, అందరూ అంటే ఏమంటారు అంట నుంచున్నారు కాగితం పట్టుకున్న ఆయన. మరి ఆ రికమెండేషన్ రావటం ఏంటి? అంతమందిని క్షణాల్లో బయటికి తీసుకొచ్చి మనకి అప్పచెప్పి పంపినట్టు బయటకు వచ్చేయలేదా? అది అడ్డం పెడితే నువ్వు ఎక్కడి నుంచి ఉంటావు, ఎంతసేపు తిరుగుతావు ఆ లైన్లో, ఎక్కడి నుంచి చూస్తావు? చూడు 3 స్టెప్పుల కింద చూపిస్తున్నారు కదా, ఎక్కడి నుంచి చూస్తావు? అడ్డం వస్తే ఒక క్షణం చూస్తావా? చూసినట్టు ఉంటుందా? అక్కడ దాకా పడిపడి వచ్చినా ఎట్టా దగ్గరికి తీసుకెళ్ళాడు. అదే బ్రహ్మం అంటే. అందుకేరా బ్రహ్మాన్ని పట్టుకోమంటే తిరిగి వస్తున్నారు. చూడమ్మ, అక్కడ ఆ గుడి ఉంది, ఇక్కడ ఆ గుడి ఉంది, మందిరం ఉంది, వెళ్దామంటే బస్సులో కూడా ఇంకేదో ఉంది, పిరమిడ్ ఏంటి మన రాష్ట్రంలోనే పెద్దది ఉంది అంటే ఆపు అన్నారు. ఎవరు ఏది చెప్తావు ఆపు అని ఎందుకంటున్నారు? ఉంది అనుకున్నది నీలోది అని మరిపింపజేస్తున్నది. అంతకంటమేది కానీ ఒకళ్ళు కించిపరచమని కాదు, కించిపరుద్దామని కాదు. ఇక్కడ అది ఉంది, అక్కడ ఇది ఉంది అన్నోడిని ఇంకా ఆపు అన్నది అమ్మే.
మళ్ళీ ఇది చూద్దాం ఇది చేద్దామని దగ్గర దాకా తీసుకెళ్ళి ఆ పవర్ నీకు అందుతుందమ్మా అంట జీవుణ్ణి తృప్తిపరిచింది అమ్మే. ప్రయాణంలో ప్రతి క్షణం మనం ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ దాంతో కనెక్ట్ అవుతున్నామో చూసుకోవటం కోసమేగా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఈ ఓరు గాలికి ఈ కాల పరిస్థితిలో ఈ కృష్ణ పొంగే గాలి అంటే ఒంట్లో నీరు మొత్తం లాగి వేసి ఎందుకు అంటే మళ్ళీ ఫ్రెష్గా రిపేర్ జరగబడాలి. సృష్టి ప్రకృతి సిద్ధంగా జరుగుతూ ఉన్నది. కాలానుగుణంగా మనం కూడా దానికి తగ్గట్టు మలుచుకోవటమే. అమ్మా ఇంకా ఉన్న రోజులన్నీ గొడ్డు రోజులమ్మా, మనం బతుకు తెరువు చాలా కష్టమమ్మా. ఈ రోజు దాకా మనకి ఎంతో ఇచ్చాడమ్మా. కరువు కాటకాలు మయంతో రావచ్చమ్మా. ఏమైనా ఎక్కడైనా ఏమైనా జరగని అమ్మ, మన దగ్గర అడ్డం రాకుండా ఈరోజు ఈ క్షణం జరుగుతున్నది కదా. ఇప్పుడు వాన వచ్చి పొలదడిచిపోయి పొయ్యిలోకి లేనోడు బాధపడాలి, లేకపోతే ఎండొచ్చి ఇంకో రకంగా జరిగినోడు బాధపడాలి. వాటన్నిటిని తప్పించుకుని నీ దగ్గర ఈరోజు ఇట్లా ఉన్నావు కదా, ఆ ప్రకృతికి నువ్వు గురి అవ్వకోకుండా ఉన్నావు కదా. ఇది చాలదా నీకు వరం అంటే? అంటా మనకి పరమాత్మ. ఇప్పుడు కాలువ కట్టిన గుడి ఉంది అనుకున్నాం, ఎంతో బాగుంది అనుకున్నాం. వరద వచ్చినప్పుడు గుడి అంతా మునిగిపోతున్నదిగా. ఆ బాగు అప్పుడు మళ్ళీ బాగోలేదుగా. ఏదైనా ఒకటి ఎంత బాగుంటుందో దానికి అంత ప్రకృతి వికృతి జరుగుతూనే ఉంటాయి. కానీ ఏ సంబంధం లేని ఆత్మ దగ్గర ఉండమంటే కుదరకే కదా. ఈడు అటు ఇటు కదులుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ బాగుంది అంటే ఉండిపోతామా మనం? చూడటం వచ్చేసాం. మన లోపల బాగుంది దగ్గర ఉండటం కోసం అమ్మ ఎంత తీవ్రతగా చేపించుకుంటున్నారు. ఎంతలాగా ఫోన్ చేసి అమ్మ ఎన్నింటికి వెళ్ళారు, అందరూ ఎట్టా ఉన్నారు, ఇంత ప్రయాణం జరిగింది, శరీరం అలసట అవుతుంది, అలసట లేకుండా ఉన్నారమ్మా అంట. ఎందుకు మరలా అడుగుతున్నారు? ఎవరు అడిగేవాడెవడో, అందించేవాడెవడో, ఎవరుంటే జరిగింది ఇదంతా? అందుకని మనల్ని మనం ఇంకా చెక్ చేసుకుంటా పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ దగ్గర బాగుంది అని అప్పచెప్పి వదిలేస్తే మళ్ళీ నీకు రుచి ఎట్ట దొరుకును? నీ కాలక్షేపంలోకి నువ్వు వెళ్ళిపోతే రుచి ఎట్ట దొరుకును? ఆ క్షణ బాగు కాదు ఇక్కడ కావాల్సింది. నిరంతరం కూడా ప్రతి క్షణం నీ లోపల ఏ బాగుతో ఉన్నావు అన్నిటినీ కట్ చేసుకుంటే ఇది ఒక్కటే కుదురుతుంది. ఏ కట్ చేసుకోవటం అంటే ఏంటి? ఇంద్రియాల ప్రభావం దాని మీద పడకుండా, లోపలోడు లొంగనివ్వకుండా నిన్ను నువ్వు కాపలా కాసుకుంటాడు. వాడు కాసుకోవాల్సిందే. బ్రహ్మం అంటే ఊరికే ఏం కాదు, నువ్వు అనుకుంటా. అమ్మ అదే చెబుతున్నారు, చూడవే దేవుళ్ళని అందరినీ చూడటం మర్చిపోయారు, కానీ అమ్మ ఉంగరం పెట్టారని సంబరంలో ఉండిపోయారంట. యాత్ర మొత్తం ఉంగరంతో ఉన్నారంట. ఇంకెవ్వరికి ఏమి గుర్తులేదంట. ఏంటయ్యా అంటే అక్కడ తనని దగ్గర చేసుకున్నది అది. ఇదేమో చూపించాడు, ఖాళీ అయిపోయింది. అమ్మ ఏలుకు తొడుగుతూ ఉంటే అదే ఏళ్ళు ఇంత లావునున్నాయి ఇట్టా ఉన్నాయి అని మాట్లాడినప్పుడు అంట అడికి లోపల నా గురించి ఎవరు పట్టించుకున్నారు ఈ భూమి మీద, ఇదిగో పరమాత్మ ఒక్కడే పట్టించుకున్నాడు అనే అనుభూతి ప్రతి వ్యక్తికి అందించాడంట. మరి దగ్గరతనం అక్కడే కదా. ఇచ్చి ఊరుకోలేదు చూడు, చేతికి తొడిగేరు, అది ఇస్తారు వస్తువు ఏదైనా, ఇది తొడిగేరు. ఎందుకు? మనకి ఇంకా దగ్గరగా తానైపోవటానికి. ఉంగరం కథ భలే బాగుంది కథంట. కథ మరి ఉంగరం ఎత్తుకెళ్ళే కదమ్మా ఆ సీతమ్మ స్థానంలో, రామయ్య స్థానంలో అట్ట నిలిచిపోయాడు. మనకు కూడా అమ్మ అట్టగా ఉంగరం అని ఆ పరమాత్మకి మనకున్న సంబంధాన్ని అంత నిచ్చింది దానికేనమ్మా. అందుకనే బ్రహ్మం అంటే అదిగాక కొనమన్నారా, అది ఎప్పటికప్పుడు ఇద్దామని వదిలేస్తారు. అమ్మంటే పందేరటం ధ్యానంలోంచి ఉదుట్టును వచ్చిందంట. ఆ ఉంగరాలు ఇచ్చేయాలి అక్కడ తప్ప ఎవరు అట్ట కూర్చోటానికి ఖాళీగా మళ్ళీ ఎవరు దొరికేవాళ్ళ? కేకేసి ఇవ్వాల్సి వచ్చేది. పరమాత్మకు ఒక్కడికే తెలుసు. నిజంగా జగన్మోహన్ అవతారంగా ఈ మోహాన్ని తీయటానికి అన్నట్టు అట్ట కూర్చోబెట్టాడమ్మా.
ఎంత ప్రశాంతంగా. అసలు మేము ఫోన్ చేస్తే మీరు ఇక్కడ కూర్చోడానికి లేదు, బస్సులోనే కూర్చోండి అన్నారు. అందుకున్నాం బస్సులో. మీరు రాలేదు ఏ బస్సులోనే ఇక్కడే సలగా ఉంది కూర్చోండి అన్నారు ఆయన, శృతి వాళ్ళు ఆయన. తర్వాత ఇదేంటి మనం సౌకర్యం కూర్చోడానికి, దేవుడి సన్నిధిలో కదా మనం కూర్చోవలసింది, మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామని టప్పని లేసి గబగ పదండి. అంతసేపు బస్సు వేసిన వల్ల అది పేలిపోయింది. ఫోన్ చేశారు అబ్బాయి, ఏంటమ్మా రాలేదంటే ఆ బస్సులో కూర్చున్నారమ్మా. వాళ్ళే ఫస్ట్ శృతి చేసింది అక్కడ కూర్చోటానికి ఉందా అని. అట్టాగా ఇప్పుడు ఎవరి మనసు కలిసినా అమ్మ కూర్చోటానికి ఫస్ట్ ఏమో అక్కడేం కూర్చొని లేవు, కింద కూర్చోవాలంటే కింద అక్కడ కూర్చుంటారులే, వద్దులేండి కూర్చోండి ఇక్కడే అన్నారు. తర్వాత ఏం కింద కూర్చోకుండానే వచ్చేసాం మనం అంట లేపితే, అప్పుడే జీవుడిని సౌకర్యవంతంగా ఉంచటము అదే పని, జీవుడిని రానియకుండా చూడటము అదే పని. ప్రతి క్షణం మనమే ఎట్లాగా చేపించబడుతున్నదంటే అవును కాదులు నువ్వు రెండిట్లోనూ ఈజీగా ఉండు, అవునన్నా ఇరుక్కుపోతున్నావు, కాదన్నా ఇరుక్కుపోతున్నావు అని జీవన ప్రయాణం చూపిస్తున్నారమ్మ. ప్రతి క్షణం జీవన ప్రయాణం చూపిస్తున్నారు. మనం ఎక్కడున్నాం, ఎట్టా ఉన్నాం. ఇప్పుడు మన దర్శనం అయిపోయాక మన బస్సు ఎక్కి ఎందుకు కూర్చున్నాం, మనం ఎవరికి అడ్డం రాకుండా మన స్థానంలో మనం కూర్చుంటే మనకు అదిపోయేవాడు లేడు. ఇది చూడలేదు అది చూడలేదు కాదుగా, అక్కడ ఇది లేదు అది లేదు అన్నాడు కాదుగా. అందుకని నీ సరే యునాని బాగానే పనిచేసిందిలే, ఎంతసేపు నొప్పి లేకుండా తిరిగావంటే నీకు బాగానే పనిచేసిందిలే అంటున్నారు రాత్రి ఫోన్ చేసి. అదే మనకు తెలిస్తే చాలు కదా, లేకపోతే అంత ఈడ్చుకుంటూ కాలు పనికొచ్చేది కాదు, కాళ్ళు ఉబ్బిపోయి. పరమాత్మే మరి లోపల స్టామినా. ఇప్పుడు డాక్టర్ వైద్యం పనికొచ్చింది అంటే ఆనందం, పనికి రాలేదంటే కదా దుఃఖం. ఎంత పనికొచ్చినా ఆశకి మితం లేనోడు వీడు, ఇంకోటి అడుగుతానన్నాడు. అలాగే బ్రహ్మం ఎవరికి ఏ అండిచ్చి ఏ అవసరం తీర్చుతామన్న మందులు తీసుకెళ్తాడు. బ్రహ్మాన్ని నమ్మాం, మాట్లాడితే లేదా ఏ మందుకైనా లేదా, ఇంత కష్టపడ్డాను ఏది రిజల్ట్ అంటాడు. కష్టపడ్డావా, ఎవరి కోసం పడ్డావు, ఎవరు నిద్రించారు. అందుకని అమ్మ ఇంకా మనతోటి అన్నపూర్ణని ఎటు అన్నీ చూపించాలి, తీసుకొచ్చి మళ్ళీ ఉంచి తెల్లారగట్ట మళ్ళీ అని 5 లైవ్ పెట్టేశారు. పొడికేబట్టేవాడెవడు, లేపేవాడెవడు, అలసటగా ఉన్నోడెవడు, అలసట లేకుండా చూసినోడెవడు. ఇదే బ్రహ్మం అంటే మన అనుభవమే బ్రహ్మం అంటే. ఇంకెవరిదో తీసుకొచ్చి మనం కలుపుకోక్కర్లా, ఎవరిదైనా ఉన్నది దాంట్లో నుంచి వచ్చిందేగా. బ్రహ్మంగా ఇంకా ఆ పరమాత్మగా ఉండటం కోసం ఈ బ్రహ్మ ప్రయాణంలో ముందరికి వెళ్దాం. బ్రహ్మ